అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం మహిళలకు 2500 పథకానికి కొత్త అప్డేట్ రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ చూపించడం జరిగింది, లేకపోతే ఎవరికి చూపించదు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది. వచ్చి రాగానే మొదటిగా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఈ యొక్క 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం, ఆరోగ్య బీమా ఇవన్నీ కూడా పెంచడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా రైతు రుణమాఫీని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అమలు చేసే పథకం వచ్చేసి మనకి ఈ యొక్క మహాలక్ష్మి పథకం. సో ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చిందని, అలాగే రైతులను కూడా స్వతంత్రులుగా చేస్తాం, అంటే వారికి రుణ విముక్తులు చేస్తామని బట్టి విక్రమార్క వీరందరూ చెప్పడం అయితే జరుగుతుంది. అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలకి వారైతే సమాధానం చెప్పారు. మరి మహాలక్ష్మి పథకం, పెన్షన్ల పెంపు ఎప్పుడు ఉంటుందని. సో ఈ స్కీములన్నీ అయిపోయిన తర్వాత ఏవైతే ఈ యొక్క రైతు రుణమాఫీ 15 తేదీన తర్వాత విడుదల చేస్తారు కదా, 2 లక్షలు, ఇదంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ అమలయ్యే పథకం అదే. సో దాన్ని ఒక పండగ సందర్భంగా లేకపోతే ఏదైనా సందర్భంగా వచ్చే నెలలో విడుదల చేస్తామని వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని గ్యారంటీలు అమలు చేసింది, ఒక పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకం తప్ప. ఆ మిగిలిన 2 పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామని అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి రైతు రుణమాఫీకి డబ్బులు కేటాయించారు. దీనితో పాటు రైతు భరోసా, ఈ యొక్క పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకం 2500 కూడా మనకి వచ్చే నెలలోనే దీన్ని అమలు చేయడం అయితే జరిగిద్ది అనమాట. ఇది వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.